గున్నా గున్న మామిల్ సాంగ్ చూసి ఉంటారు కదా, ఆమెనే ఉంది. ఒకసారి ఆమె లవ్ స్టోరీలు, ఆమె సాడ్ స్టోరీలు. మౌనిక మొత్తం దున్నేస్తున్నావుగా ఫోక్ మొత్తం. ఫస్ట్ సాంగ్ సైడ్ ఆన్సర్ ఏది? అది దంసాదారి కోయిల చేసినావు. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత డైరెక్ట్ గా హరీష్ అన్న మెయిన్ లీడ్ కి మాట్లాడదామని చెప్పేసి ఇంకా తూర్పు దేశం తెల్ల జీర పిల్ల సాంగ్. మౌనిక మెయిన్ లీడ్ నీకు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు అనుకున్నా? అంటే ఇక్కడ ఛాన్సెస్ హరీష్ అన్న ఇచ్చిండా, జాన్ లీర్ ఇచ్చిందని? ఏంటి ఫస్ట్ నీ మీద కెమెరా పెట్టి రోల్ యాక్షన్ డాన్స్ చేయన్నప్పుడు ఏంది నీ ఫీలింగ్? కరెక్ట్ గా చేయి మౌనిక, అంటే మన కలర్ లో బ్లాక్ గా ఒక కరెక్ట్ మంచి బయట ఏంటంటే జాను లిరి సైడ్ డాన్సర్లను కూడా మెయిన్ హీరోలైన్ చేస్తుంది, మౌనిక డింపుల్ చేసింది అనేది ఒకటి. ఇప్పుడు ఆ సాంగ్ చేయాలనుకుంటే ఆ టైంలో అక్క కూడా చేసేది. కాకపోతే జాను లిరికి నీకు ఏ విషయంలో డిస్కషన్స్ అయ్యి కొద్ది రోజులు మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడు? మా ఇద్దరి మధ్యలో పర్సనల్ గా జరిగిన గురించి ఇట్లా అట్లా మాట్లాడింది అని చెప్పి బయట నాకు చెప్పి ఫోక్ లోకి వచ్చిన తర్వాత మౌనికను ఎవరైతే మైండ్ లో పెట్టుకొని మన అమ్మాయి అని లేపిరో వాళ్ళ గురించే మౌనిక చాలా బ్యాడ్ గా మాట్లాడింది. 10 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు మౌనికను ఒకరు లవర్ లా ఫీల్ అవ్వచ్చు, ఒకరు క్రష్ లా ఫీల్ అవ్వచ్చు, ఒకరు సిస్టర్ లా ఫీల్ అవ్వచ్చు, ఒకరు పిన్నిలా ఫీల్ అవ్వచ్చు, ఒకరు మదర్ లా ఫీల్ అవ్వచ్చు. అది అర్థం చేసుకుంటా మౌనిక కొంతమంది మీద బురద వెళ్ళింది. యాక్చువల్ గా నేను ఒక దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మౌనిక క్యారెక్టర్ అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే క్యారెక్టరా? మౌనికకి పక్కన ఎవరు ఉన్నారు, లైఫ్ ఎవడు ఇచ్చిండు, ఎవరి వాళ్ళ లైఫ్ వచ్చింది ఏమొచ్చింది మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత వాగేసింది ఇంటర్వ్యూలా. ఈ రోజు మౌనిక హీరోయిన్ అయ్యిందన్నా, ఈ రోజు 10 రూపాయలు సంపాదించుకుంటుందన్నా, ఈ రోజు ఐఫోన్ వాడుతుందన్నా ఫోక్ పెట్టిన భిక్షనే. ఫోక్ లో బాగా పీక్స్ లో ఉన్న మౌనిక ఒకటేసారి ఒక రిలేషన్ లోకి వెళ్ళి కన్న తల్లికే సున్నం పెట్టడము, కన్న తల్లికే రూల్స్ నేర్పియడము. అంతకన్నా ముందు డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, డాన్స్ విషయంలో కావచ్చు, మూమెంట్స్ విషయంలో కావచ్చు, ఏ రూల్స్ పెట్టని మౌనిక ఒకేసారి ఆ గున్నా గున్న మామిళ్ళు హిట్ కాగానే మాట్లాడే విధానం మారిపోయింది. గున్నా గున్న మామిడి సాంగ్ చేసిన తర్వాత ఒకేసారి మౌనిక ఫేమ్ అయింది, డబ్బులు వస్తున్నాయి, వర్క్ లో బిజీ ఉన్న టైంలో మౌనికకు లవ్ అంత అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలలో నేను అప్పుడప్పుడు కొంచెం హర్ట్ అవుతుండదాన్ని. అది నా ఫ్యామిలీ పరంగా కావచ్చు, బయట దేని వల్ల అయినా కూడా నేను కొంచెం హర్ట్ అయ్యేదాన్ని. సో ఆ విషయాల వల్ల ఈ అబ్బాయి నన్ను మౌనికకు అప్పటిదాకా లైఫ్, ఎందుకంటే చిన్న పిల్ల అప్పుడే ఎంటర్ అయింది, ఒక ఆడపిల్లకి జరగరా అనేది కూడా మౌనికకు జరిగింది. అంత డీప్ గా ఎందుకు వెళ్ళింది మౌనిక? కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యి ఫోక్ లా డౌట్స్ పడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫోక్ మొత్తం మానేపించేసి ఒక హాస్పిటల్లో నర్స్ కింద జాబ్ చేసింది మౌనిక. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందు ఒక లెజెండరీ ఫోక్ యాక్టర్. నేను ఎక్కువ ఇంట్రడక్షన్ ఇయ్యా. నాకు మౌనిక అనే అమ్మాయి సైడ్ డాన్సర్ అప్పటి నుంచి తెలుసు, బట్ ఈమె మెయిన్ లీడ్ అయిన తర్వాత బాగా హ్యాపీగా ఫీల్ అయింది నేనే అనుకుంటా. మేబీ అంటే ఒక సైడ్ డాన్సర్ ఒక మెయిన్ లీడ్ యాక్టర్ అయినప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది కదా, ఆ హ్యాపీనెస్ నేను ఫీల్ అయినా. కానీ బియోచ్చంగా నిలదొక్కుంది. గున్నా గున్న మామిల్ సాంగ్ చూసి ఉంటారు కదా, ఆమెనే ఉంది. ఒకసారి ఆమె లవ్ స్టోరీలు, ఆమె సాడ్ స్టోరీలు అడగొద్దన్న అన్నది క్వశ్చన్. ఓకేనా మౌనిక? నమస్తే మౌనిక, ఎట్లున్నావు? సూపర్. మొత్తం దున్నేస్తున్నావుగా ఫోక్ మొత్తం. ఫ్లవ్ వేస్తున్నావా? రూటర్ అంత మీ దయ. మా దయ ఏముంటదిరా, చిన్న వాళ్ళ ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది. అంతేనా? చెల్లెళ్ళకి అన్నలు అది ఎప్పుడు ఉంటుంది, అంతే గుర్తు పెట్టుకోవాలి లైఫ్ లాంగ్. ఓకే మౌనిక ఏంటి అసలు? మౌనిక డింపుల్ అండ్ మౌనిక మెయిన్ లీడ్ యాక్టర్ ఇవన్నీ సెకండరీ. మౌనిక నాకు ఇదంతా వద్దు. నాకు మౌనిక ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఇంకోటి ఈరోజు సంతోషంగా కూర్చున్నాడన్నా, మౌనిక కూర్చుందన్నా ఫ్యాక్ట్. అట్లా అని లేనిది వద్దు మనకి. మనం మాట్లాడేది జనాలు వింటున్నారంటే కూడా ఫ్యాక్ట్ మాట్లాడదాం మనం. వేరే విధంగా వెళ్ళి వేరే విధంగా అవసరం లేదు. ఇప్పుడు మౌనిక మీద సంతోషానికి ఏం కోపం ఉండదు.
సంతోషం మీద మౌనికకు ఉంటే ఉండొచ్చు కోపం మేబీ అన్న కాబట్టి. అది ఓకే, అసలు మౌనిక డింపుల్ కాకుండా మౌనిక ఏంటి? నార్మల్ పర్సన్. చాలా అంటే ఎంతో పక్కన చాలా మంది ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా హ్యాపీగా లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూ ఉండే అమ్మాయి మౌనిక. ఓకే, మౌనిక ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మౌనిక ఎక్కడ విలేజ్, ఎక్కడ అమ్మాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది ఫ్యామిలీలా? చిన్నప్పుడే మమ్మీ డాడీ చనిపోయినారు. అయ్యో. బాబాయ్, పిన్ని, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ, అత్తమ్మ వీళ్ళందరూ చూసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉంది నేను, మా బాబాయ్, మా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, అక్క. మా డాడీకి నేను, మా అక్క ఇద్దరం. అక్కకి మ్యారేజ్ అయిపోయింది చిన్నప్పుడే. ప్రజెంట్ నేను ఒక్కదాని ఉన్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళు ఎలా అంటే మమ్మీ వాళ్ళ చెల్లెలు, డాడీ వాళ్ళ తమ్ముడు. ఓకే, ఈ పిన్ని వాళ్ళ దగ్గర ఇది సెకండరీ వస్తుంది. నాకు స్టార్టింగ్ నుంచి కావాలి మౌనిక స్టార్టింగ్ మీన్స్ విలేజ్ ఎక్కడ? ఓకే, విలేజ్ ఎక్కడ? నీ అంటే ఈ ఫోక్ మౌనిక డింపుల్ వద్దు నాకు. ఈ డింపుల్ అనేది మమ్మీ డాడీ ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మమ్మీ డాడీ చనిపోయారు. ఓకే, విలేజ్ ఎక్కడ? రామునిపట్ల, సిద్దిపేట దగ్గర రామునిపట్ల. ఎంతవరకు చదువుకున్నావు? నేను జీఎన్ఎం 3rd year అయిపోయింది. ఓకే, విలేజ్ లో స్కూల్ అనే చదువుకున్నావు? లేదు, చిన్నప్పటి నుంచి అంటే అంగన్వాడి పోయినా. చీముడు ముక్కు మౌనిక అంతే, దరిద్రంగా అయితే నేనన్నా. గోటిలాడు అలాంటివి కూడా ఏం లేవు. లేదు, చిరగొండలాడు లేదు. చెట్లెక్కుడు, మన అన్ని పెద్ద ఎత్తున స్పోర్ట్స్. చెట్లెక్కుడు అట్లాంటి ఏం లేవు. అవేం లేవు. వాణి వినేది అన్నుడు అట్లాంటిది కూడా ఏం లేదు. ఏం లేదా? నేను చిన్నప్పటి నుంచి 5th class టు ఇంటర్మీడియట్ వరకు మా సిద్దిపేట దగ్గర మిట్టపల్లి హాస్టల్ అక్కడ చదువుకున్నా. నేను ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నా. అక్కడ నార్మల్ గా ఇక తెలుస్తూ ఉంటది కదా హాస్టల్ ఎలా ఉంటది లైఫ్. చాలా హ్యాపీగా లీడ్ చేసిన. అంటే పుట్టినప్పటి నుంచి కూడా విలేజ్ లో హాస్టల్ పెరిగినావా? మొత్తం ఊర్లో చదువుకుంటూ పత్తిరడ పోవడాలు పోయినా. అంటే చదువుకున్నప్పుడు చదువుకోవడం అలాంటిది చేసినప్పుడు ఏం చేయలేదు, కానీ మధ్యలో హాలిడేస్ ఉన్నప్పుడు, సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి. కానీ తర్వాత 10th తర్వాతనే పత్తెర పోవడం పిన్నితోని. నాకు ఇంటి దగ్గర టైం పాస్ ఆకపోయినా, లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కూడా పిన్నితోని పత్తెర పోయేదాన్ని, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఇక హాస్టల్లో ఉన్నప్పుడు నాకంటూ ఒక మంచి పేరుంది. కల్చరల్ యాక్టివిటీస్ లీడర్ ఉంటుండే నేను. నాకు మళ్ళీ స్పోర్ట్స్ లో మంచి పేరుంది. యాజ్ ఎ క్రికెటర్ గా, వాలీబాల్, సో ఇలాంటివన్నీ పెద్ద పెద్ద అంటే ఎగిరి కొట్టేటివి, కొడితే దూరం వెళ్ళేటివి. ఓకే ఓకే, ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ గా మంచి పేరుంది. సో అక్కడే ఇంకా మంచిగా మాకంటూ ఒక ఫ్రెండ్షిప్ బ్యాచ్ ఉంటుండే. సో అందరం ఒక దగ్గర మళ్ళీ డిగ్రీ చేద్దామని అనుకున్నప్పుడు మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. జిఎన్ఎం గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని ఉప్పల్లో ఉంటది. అక్కడ నుంచి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ డిగ్రీ చదువుకున్నా. అక్కడ కూడా సేమ్ హాస్టల్ 3 years. ఓకే ఓకే, మమ్మీ డాడీ ఇప్పుడు ఆస్తి ఏమన్నా ఉందో, పొలాలు ఉన్నాయేమన్నా ఊర్లో? పొలాలు ఉండొచ్చు, దాని గురించి పర్టికులర్ గా నాకు తెలియదు, బట్ ఉన్నాయి, పొలాలు అయితే ఉన్నాయి. అంటే నేను ఎప్పుడు అన్నున్నాడా? లేరు, ఓన్లీ అక్క మీరే కదా? అక్క నేను ఇద్దరం ఉండొచ్చు మీన్స్ అంటే నేను ఎప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. మా వాళ్ళు కొన్ని మా పిన్ని బాబాయ్ వాళ్ళే చూసుకుంటారు. మా తాతకంత చేత కాదు కాబట్టి పిన్ని బాబాయ్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కౌలు తీసుకొని మొత్తం టేక్ ఓవర్ చేసింది అయితే 4 ఎకరాలు ఉంది. అది ఒక ఫ్యామిలీలో 2 అన్నదమ్ముళ్ళు ఉంటాయి. మీరు ఆడ పెద్దగా అయిపోయారు, అక్క పెళ్ళి అయిపోయింది, సరే సారీ మమ్మీ డాడీ ఉన్నారంటే వాళ్ళు చూసుకోవచ్చు. మమ్మీ డాడీ లేరు కాబట్టి పొలం ఎంత ఉంది మనకి, రేపు పొద్దున ఏంటి, ఎవరి పేరు మీద ఉంది, ఏం ఐడియా లేదా? అంటే ఇంకా ఎవరి పేరు మీకు షిఫ్ట్ చేయలేదు, తాత పేరు పైన ఉంది. ఇంకెవరి పైకి ఇంకా షిఫ్ట్ చేయలేదు. సో అలాంటి ప్లాన్స్ ఉన్నాయి కానీ సో ఇప్పుడే ఎందుకు అందరం బాగానే ఉన్నాం ప్రజెంట్. ఇలాంటి ఇష్యూస్ అలాంటి ఏం లేవు, అలాంటి ఆలోచనలు కూడా లేవు ఇప్పుడే. ఓకే, ఏంటి అసలు మమ్మీ డాడీకి ఏమైంది అసలు? అంటే వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి ఏమైందో తెలియదు నాకు కూడా. నేను ఎప్పుడు తెలుసుకోవాలని ట్రై చేయను, మా పిన్ని వాళ్ళని నేను అడగను, ఎందుకంటే ఆ లోటు నాకు ఎప్పుడు తెలియదు కాబట్టి నేను ఎప్పుడు అడగలేదు. కానీ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు చిన్నప్పుడే. వాళ్ళకున్న ఇష్యూస్ ఏమున్నాయో ఇంకా సూసైడ్ చేసుకున్నారు. మమ్మీ ఏమో కిరోసిన్ పోసుకుని చనిపోయింది. డాడీ 5 years తర్వాత చనిపోయిన తర్వాత 5 years కి డాడీ ఊరేసుకుని చనిపోయిండు. ఇంకా వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని నేను అప్పుడు చిన్న పిల్లని, నాకు ఏం తెలియదు. అంటే పెద్దగా అయిన తర్వాత ఐ థింక్ ఎల్లక్క పుల్లక్క చుట్టుపక్కల ఉంటారు కదా, ఏమే పోరి ఇంకా పెళ్లి చేసుకో, ఎన్ని రోజులు ఉంటావు, ఎవరన్నా ఎత్తుకొని ఇట్లా మాట్లాడేటోళ్ళు ఉంటారు క్యాజువల్ గా ఉంటారు. ఎప్పుడు పప్పన్నం ఎప్పుడు పెడుతూ తినాలనిపిస్తుంది అంటారు. పెళ్లి అయిన తర్వాత పిల్లని ఎప్పుడు ఇస్తావు తినాలనిపిస్తుంది, ఇదో బాధ ఉంటది వాళ్ళది. అట్లాంటి వాళ్ళు మీ మమ్మీ ఇట్లా ఉండేది, మీ డాడీ ఇలా ఉండేవాడు,
ఈ సో అండ్ సో ఇది జరిగింది అని ఎవరు డిస్కస్ చేయలేదని? చేస్తారు, కాకపోతే ఏమైంది అనే డిస్కషన్ చేయరు. కానీ రోడ్ మీదకి వెళ్ళిన ప్రతిసారి అంటారు మీ మమ్మీ డాడీ చాలా మంచి వాళ్ళు ఉండే, అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు, వాళ్ళలాగా వాళ్ళ పేరు చెడగొట్టకుండా మీరు మంచి పేరు ఉంచుకుంటే చాలు అన్నట్టుగా మాట్లాడతారు తప్ప ఏమైంది ఏంటనేది తప్ప ఇప్పటికి ఎవరు అలా మాట్లాడలేదు. ఓకే, అంటే నీకు ఊహ తెలియదు అనుకుంటా వాళ్ళు చనిపోయినప్పుడు? మమ్మీ చనిపోయినప్పుడు తెలీదు, డాడీ చనిపోయినప్పుడు కొంచెం ఊహ తెలుసు. డాడీ చనిపోయినప్పుడు ఐడియా ఉంది. అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నావు డాడీ చనిపోయినప్పుడు? 2009 years ఉండవచ్చు. అంటే మమ్మీ డాడీతో బాండింగ్ అనేది లేదు, అంటే పేరెంట్స్ ప్రేమ అనేది లేదు మౌనిక? ఓకే, అంటే ఇప్పుడు తర్వాత ఎవరు మిమ్మల్ని పెంచింది? ఎవరు? పిన్ని బాబాయ్ వాళ్ళు. పిన్ని బాబాయ్ మీన్స్ డాడీ వాళ్ళ తమ్ముడా? డాడీ వాళ్ళ తమ్ముడు, మమ్మీ వాళ్ళ సొంత చెల్లెలు. వీళ్ళిద్దరు మ్యారేజ్ మీనత్త. ఇప్పుడు మమ్మీ వాళ్ళ సొంత చెల్లెలు ఉంటది కదా, నాకు పిన్న అవుద్ది. అమ్మ తర్వాత ఓహో, మీ అమ్మ చెల్లెనే మీ బాబాయ్కి ఇచ్చారు? మా బాబాయ్కి ఇచ్చారు. ఒక ఎన్ని ఇయర్స్, చాలా ఇయర్స్ తర్వాత నేను 10th class లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి వరకు మా నానమ్మ తాతయ్య వీళ్ళు చూసుకున్నారు. ఓకే, అంటే ఎప్పుడన్నా నువ్వు ఇప్పటిది కాకుండా నువ్వు ఆ డ్రీమ్ లోనే ఉండే ఇప్పుడు, అంటే నువ్వు మౌనిక డింపుల్ దాంట్లోకి రాక అసలు అందులోకి రాకని ఎందుకంటానంటే, మౌనిక ఈరోజు హ్యాపీగా ఉంది, 10 రూపాయలు సంపాదిస్తుంది అన్నప్పుడు కొన్ని మర్చిపోతాం మనం, అంటే మనకుండే బిజీ లైఫ్ లో. నాకు ఇప్పుడు మౌనిక బిజీ లైఫ్ నాకు అనవసరం, నాకు వద్దు ఇప్పుడు, తర్వాత వద్దాం అక్కడ. మౌనిక చదువుకున్నప్పుడు కావచ్చు, అంటే హాస్టల్లో ఉన్నప్పుడు కావచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ప్రతి మనిషికి ప్రతి ఒక ఆడపిల్లకి ఏముంటుందంటే, నీ హీరో ఎవరంటే ఫస్ట్ నా ఫాదర్ అనే చెప్పుకుంటారు. ఎంత పెద్ద సెలబ్రిటీ హీరోకు ఫ్యాన్ అయినా నీ లైఫ్లో నీ హీరో ఎవరంటే మా డాడీ అని చెప్తారు. నీ ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలు? నాకు ఉండే వాళ్ళు వస్తే బాగుంటది. ఎప్పుడు చూడ ఓన్లీ మా తాతయ్య ఒక్కడే వస్తాడు. మా బాబాయ్ లారీ డ్రైవర్ ఉంటుండే. సో మా బాబాయ్ ఎప్పుడు బయటనే ఉంటుండే. అప్పటికి మా బాబాయ్ పిన్నికి ఇంకా పెళ్లి కాలేదు. సో నా దగ్గరికి కలిసి ఇద్దరు రావడానికి లేదు, రాలేరు. సో ఎవరు కూడా నా దగ్గర రాకపోతుండే. ఎప్పుడో ఒకసారి మా తాతయ్యనే వచ్చి సండే రోజు జస్ట్ గేట్ దగ్గరికి వచ్చి టిఫిన్ ఇచ్చేసి వెళ్ళిపోతుండే. మా తాతకు బాగా కొట్టుకుంటుండే మా మీద పానం. ఇక వచ్చి ఒక్కొక్కసారి అయితే మా నాన్నమ్మ వచ్చి ఆయిల్ అంటి జుట్లేసి పోతుండే. ఎప్పుడో ఒక్కసారి అన్ఫార్చునేట్ గా మా బాబాయ్ పిన్ని నేను ఫోన్ చేసి ఇట్లా తీసుకొని రానంటే అప్పుడు వచ్చేటోళ్ళు. అప్పటికి మా అక్క కూడా మ్యారేజ్ అయిపోయింది, అక్క రావడానికి కూడా లేదు. సో ఇంకా అక్కకి 10th class లోనే మ్యారేజ్ అయింది, మా అక్క 10th class లోనే మ్యారేజ్ అయింది. ఇంకా రావడానికి ఉండకపోతుండే. నా బెస్ట్ ఫ్రెండ్ హైమా అని ఉంటుండే. హైమా వాళ్ళ పెద్ద కొడుకు మా ఊరు పక్కనే ఉంటది. సో వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్లి వాళ్ళే తినిపించి ఇంకా నేను అక్కడే వాళ్ళతోనే టైం అంతా స్పెండ్ చేసేదాన్ని. ఇప్పుడు మా తాత వచ్చి నా కూడా గేట్ లోపల రాకపోతుండే, బయటికి వచ్చి బయటనే టిఫిన్ బాక్స్ ఇచ్చేసి ఇట్లా అమ్మకి ఇట్లా పంపించిందని చెప్పేసి ఇంకెళ్ళిపోతుండే. ఆ టిఫిన్ తీసుకొని వచ్చి నేను నైట్ అయినా తినేదాన్ని. లేదనంటే టిఫిన్ అంటే మీన్స్ సండే ఏం స్పెషల్ ఉంటుండే? సండే ఇప్పుడు ప్రతి సండే హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి డైలీ ఇప్పుడు నార్మల్ గా హాస్టల్ ఫుడ్ తిని సండే అయితేనే పేరెంట్స్ వస్తారు. ఫస్ట్ సండే మాత్రం పేరెంట్స్ కాల్లో ఉంటుంది లోపలికి, మిగతా సండేలప్పుడు లోపలికి రానివ్వరు. సో అట్లా మళ్ళీ మాది చాలా స్ట్రిక్ట్ హాస్టల్ ఉంటుండే. ఈ సోషల్ వెల్ఫేర్స్ అంటేనే కొంచెం డిగ్నిటీ ఉండి ఎట్లా రానియకపోతుండే. సో మా తాత ప్రతి సండే వచ్చేవాడు. ప్రతి సండే వచ్చి నాకు టిఫిన్ బాక్స్ ఇచ్చి చికెన్, మా నాన్నమ్మ చికెన్ తీసి వండి పెడితే ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఇక అదే నైట్ అంతా తినడం. ఇంకా నాకు అంటే అనిపించేది నైట్ అంతా చూసరికి అందరు జుట్లలో తలంటు పోసుకొని మార్నింగ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆయిల్ అంటి పువ్వులు పెట్టి నైట్ అల్లే అనిపిస్తుండే. కొంతమంది అయితే వాళ్ళని మర్చిపోలేక నెక్స్ట్ డే కూడా వాళ్ళు తలంటూ పోసుకోరు, ఇంకా అది హెయిర్ అంతా అలానే ఉంచుకొని అమ్మ మా అమ్మేసిన జుట్లు మా అక్కేసిన జుట్లు అని చెప్పేసి అట్లనే ఉంచుకొని పైపైన దుచ్చుకొని క్లిప్లు పెట్టుకొని పువ్వులు అలానే ఉంచుకుంటారు. సో నాకు అలాంటిది ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్ లో ఎప్పుడు కూడా అట్లా లేదు. నాకు నేను అలాంటి టైంలో చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఒక్కొక్కసారి అనుకునేదాన్ని ఇంకా నా రాతి ఇలానే ఉందేమో అని అలానే అనుకునేదాన్ని అంతే. ఎప్పుడు అట్లాంటి బాధ అయితే అది అప్పుడే కాదు ఇప్పటికీ కూడా నాకు ఉంటది. అలాంటి ప్రేమ నాకు ఎందుకు లేదు అని చెప్పేసి. మౌనిక, ఇప్పుడు ఎప్పుడన్నా నీకు మేజర్గా నువ్వు ఒక్కదాని అంటే పడుకున్నప్పుడు కావచ్చు, ఎప్పుడన్నా ఎలాంటి సందర్భాలలో ఎక్కువ డాడీ కానీ మమ్మీ కానీ గుర్తుకొస్తారు నీకు? నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారు, నన్ను మా ఊర్లో అనే అంత కూడా నాకు ఎవరికి ఉంటుంది. ఎందుకంటే నేను అట్లా భయపడి వెనకడి చేసే పిల్లని కాదు. నన్ను ఎవరైనా నాకు నచ్చని మాట ఏదైనా అన్నానంటే నేను ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఎంత పెద్దలైనా సరే, పెద్దలను అనకూడదని అంటారు కానీ వాళ్ళు రాంగ్ మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేం, ఖచ్చితంగా అనేసి. సో నేను తిట్టేస్తా. నేను ఎప్పుడో ఒక్కసారి మా బాబాయ్తో గొడవ పడ్డప్పుడు మాత్రమే నేను బాగా అంటే చాలా ఫీల్ అయిపోతా. ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను ఎవరైనా అంటే నేను చాలా ఎమోషనల్ అయిపోతా, అలా కనపడకుండా ఎమోషనల్ అయిపోతా.
సో మా బాబాయ్కి నాకు ఎప్పుడన్నా గొడవ అయితే మా బాబాయ్ కానీ మా పిన్ని కానీ సంథింగ్ అని మా తాతయ్య వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మాత్రం చాలా హర్ట్ అయితే అసలు. ఒకవేళ మా మమ్మీ డాడీ ఉంటే ఇన్ని మాటలు నన్ను ఎవరైనా అంటారా, నేను హర్ట్ అయ్యేలాగా మాట్లాడతారా, పోనీ మాట్లాడనిచ్చేటోళ్ళ వీళ్ళు, ఎందుకు అంటే ఏది కూడా పంచుకోనికి లేకుండా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి ఏడుస్తా ఉంటా. ఓకే, బాండింగ్ పిన్నితో ఎక్కువ ఉంటుందా అక్కతో ఎక్కువ ఉంటుందా ఇప్పుడు? నాక మా అక్కతోనే ఎక్కువ ఉంటుంది. నేను అట్లా ఇప్పుడు అనుకున్నా మా పిన్ని మా అక్క ఇద్దరు సేమ్ నాకు. ఓకే, ఈ డాన్స్ కి ఎప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, డాన్స్ ఫీల్డ్ లోకి ఎట్లా వచ్చినావు? డాన్స్ ఫీల్డ్ లో కంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం డాన్స్ అంటే. హాస్టల్లో మంచి పేరు ఉంది, బయట ఎక్కడైనా నార్మల్ గా చేసినప్పుడు కూడా మంచి పేరు ఉంటుండే హాస్టల్ ఎక్కడైనా కూడా. నేను ఇక్కడ మన వాహిని టీవీ అని సిద్దిపేటలో ఒక అన్న మా ఊరతనే ఛానల్ పెట్టిండు. ఛానల్ పెడితే అప్పుడు టిక్ టాక్స్ చేస్తుండే. సో నాకు ఇంకా యాంకరింగ్ చేస్తావారా అంటే చేస్తా అన్న అని చెప్పేసి యాంకరింగ్ చేస్తున్నా, టిక్ టాక్స్ చేస్తున్నా. అప్పుడు కార్తిక్ ముద్రాజ్ చాయ్యబోయే పిల్లగా సోపతి మ్యూజిక్ అయినే నాకు చేస్తావారా ఇట్లా మరి సాంగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకరోజు ఛానల్కి వచ్చినప్పుడు నన్ను అడిగిండు. టిక్ టాక్ లో చూసి ఛానల్కి వచ్చినప్పుడు ఒకసారి అడిగిండు. అప్పటికి నువ్వు సైడ్ డాన్సర్ కదా? అప్పటికి నేను ఇంకా సైడ్ డాన్సర్ కాదు, జస్ట్ ఓన్లీ వాహిని టీవీలో చేసిన. ఇంకా వచ్చి చేస్తావా అని అడిగితే చేస్తా అని చెప్పిన. నెక్స్ట్ డేనే మన నమ్ముకపల్లి సీన్ అన్న ఛానల్లో ఒకటి దంసాదర్ కోయిలో సాంగ్ ఉంది. ఈ సాంగ్ కి రా అంటే అప్పుడు హరీష్ అన్న కెమెరా వీళ్ళదే సాంగ్ అంతా నడుస్తుంది. అంతా వీళ్ళే ఉన్నారు, జానక్క వేరే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అంటే సైడ్ డాన్సర్ అడిగారా నేను? మెయిన్ లీడ్ సైడ్ డాన్సర్ అడిగారు ఫస్ట్ స్టార్టింగ్. సైడ్ డాన్సర్ అడిగితే ఓకే చేస్తా అని చెప్పిన. చేస్తా అని చెప్తే సరే అని తీసుకెళ్లారు సైడ్ డాన్సర్ గా. ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఎవరైనా. సో నేను ఫస్ట్ చేయడం కూడా మంచిగా చేసిన. సో వాళ్ళకి అప్పటి నుంచి పట్టుకుంది. ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూగా సాంగ్స్ చేస్తూనే ఉన్నా. ఒక 4-5 సాంగ్స్ తర్వాత హరీష్ అన్న ఒక రోజు ఉండి, హరీష్ అన్న జాను అక్క వీళ్ళందరూ కలిసి ఒకరోజు మెయిన్ లీడ్ గా ట్రై చేద్దాము అని చెప్పేసి మెయిన్ లీడ్ గా పెట్టి చూద్దాము. అక్కడికి వద్దాం, మెయిన్ లీడ్ దగ్గరికి వద్దాం. 1 by 1 నాకు ఇక్కడ చిన్న పాయింట్ కూడా వద్దు. ఫస్ట్ అక్కడికి వచ్చినావు సిద్దిపేట. మౌనిక సిద్దిపేటలో ఒక డాన్స్ క్లాస్ లో డాన్స్ నేర్చుకుంది అనేది ఒక టాక్. నేను ఇంతవరకు ఎక్కడ నేర్చుకున్నా. అనిత ఓల్డ్ సాంగ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంది. సిద్దిపేట చివరస నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. లిటరల్ గా చెప్పాలంటే సిద్దిపేటలో ఎక్కడెక్కడ డాన్స్ క్లాసెస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. కానీ నేను హైదరాబాద్ లో డిగ్రీ నేను జిఎన్ఎం చేస్తున్నప్పుడు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు. అప్పుడు ఫోక్ లోకి వచ్చినాక ప్రాక్టీస్ చేసిరా? లేదు, ఫోక్ లోకి వచ్చినాక మేబీ ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ నేనైతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అంబర్పేటలో శ్రావణ్ మాస్టర్ ఉంటుండే, శ్రావణ్ డాన్స్ అకాడమీ అని. ఆ మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నా. ఆ మాస్టర్ దగ్గర నేను ఇంకొక ఫస్ట్ సాంగ్ సైడ్ డాన్సర్ అది దంసాదారి కోయిల్. ఎన్ని సాంగ్స్ చేసినావు అప్పటి వరకు? అదే ఫస్ట్ సైడ్ డాన్సర్ గా ఎన్ని చేసినావు? నాకు తెలిసి ఒక 10 అట్లా చేసినావు. 10 చేసినావు. ఎన్ని జానులీరుతో చేసినావు ఇవన్నీ? కొన్ని అన్ని మాక్సిమం జానకతోనే చేసినాను. అప్పుడు డాన్స్ ఆమె ఉండదు కాబట్టి ఓకే చేసినావు. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత డైరెక్ట్ గా హరీష్ అన్న మెయిన్ లీడ్ కి మాట్లాడదామని చెప్పేసి ఇంకా తూర్పు దేశం తెల్ల జీర పిల్ల సాంగ్, ఆ సాంగ్ కి పెడదామని చెప్పేసి పెట్టినారు. ఇంకా ఆ సాంగ్ నుంచి మెయిన్ లీడ్ కంటిన్యూ. అదే సాంగ్. సంతోష్ సైడ్ డాన్సర్ మనోడు. ఆ అబ్బాయి నేను ఇద్దరం అక్కడ నుంచి కంటిన్యూ చేసిన తర్వాత కూడా మన బతుకమ్మ ఛానల్లో బతుకమ్మ మ్యూజిక్ ఉంది కదా శంకర్ అన్నది, ఆ ఛానల్లో జానక్కది ఒక హోలీ సాంగ్ అయింది. మెయిన్ లీడ్ చేసిన తర్వాత కూడా ఆ సాంగ్ లో నేను సైడ్ డాన్సర్ చేసిన. ఓకే, మౌనిక మెయిన్ లీడ్ నీకు ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు? టాలెంట్. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే నేను బాగా చేస్తున్నా, వాళ్ళకి నేను బాగా చేస్తున్నాను అనిపించింది. ఇప్పుడు బాగా చేసే వాళ్ళని ఎవరైనా అక్కడే ఉంచాలని కూడా అనుకోరు, ఛాన్సెస్ ఇద్దామని అనుకుంటారు. అంటే ఇక్కడ ఛాన్సెస్ హరీష్ అన్న ఇచ్చిండా, జాన్లీర్ ఇచ్చిందా నీకు? ఫస్ట్ హరీష్ అన్న చెప్తా. హరీష్ అన్న అంటే ఎక్కువ సాంగ్స్ హరీష్ అన్న డిఓపి దాంట్లోనే నువ్వు సైడ్ డాన్సర్ గా చేయొచ్చు మేబీ కదా. హరీష్ అన్న నీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు తూర్పు దేశం ఓమనకల్లా. అదేంటి సాంగ్? అదే సాంగ్. ఓకే, ఎట్లా ఉంది ఆ సాంగ్ చేసిన తర్వాత? ఎట్లా నీకు రెస్పాన్స్ ఎట్లా ఉంది చేసేటప్పుడు? ట్రీటింగ్ కావచ్చు, అంటే ఫస్ట్ ఉంటది కదా, అరే నేను హీరోయిన్ అయిపోతున్నా, సైడ్ డాన్సర్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అనేది కామన్ గా ఉంటది. మళ్ళీ సాంగ్ కూడా అది మంచి సాంగ్, అది ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్. అది వైట్ సారీ సంథింగ్ దేంట్లో చేసినట్టున్నారు, నేను చూసినది. ఓకే, ఏంటి ఫస్ట్ నీ మీద కెమెరా పెట్టి రోల్ యాక్షన్ డాన్స్ అన్నప్పుడు ఏంది నీ ఫీలింగ్? నాకు భయం. అప్పటికి హరీష్ అన్న, నేను, జానక్క, కార్తిక్ మేమందరం చాలా క్లోజ్ గా మూవ్ ఆన్ అయిపోతున్నాం కాబట్టి అన్నయ్యనైతే ఇంకా
కరెక్ట్ గా చేయి మోనిక. అంటే మన కలర్ ఇట్లా బ్లాక్ గా ఒక కరెక్ట్ మంచి ఫస్ట్ టైం కెమెరా పెట్టిన మంచి అని నేను ఇంకా చేసేటైనా నాకు భయం. నాకు ఇంకా చేస్తే నేను ఊరికనే నవ్వుతా. ఎంత కోపం వచ్చినా కూడా ఫస్ట్ నవ్విన తర్వాతనే మ్యాటర్. నవ్వుతా. నవ్వకు మంచిగా ఏం సీరియస్ అవుతుండే. కానీ సైడ్ డాన్సర్ గా చేసినట్టు మెయిన్ లీడ్ చేసి నేను అట్లా మనసులో ఏం పెట్టుకోలేదు. నేను లీడ్ చేస్తున్నా ఏమైతుందో ఏందని అట్లా మనసులో ఏం పెట్టుకోలేదు. కానీ నన్ను ఒక ముందు ఫ్రంట్ లో పెట్టారు కాబట్టి నా బెస్ట్ నేను ఇద్దాం అనుకున్నా. అదే భయంతో టెన్షన్ తో హ్యాపీతో మంచిగా అయితే చేసేస్తాను. తర్వాత కూడా మంచిగా కొంతమంది మెచ్చుకునే వాళ్ళు మంచిగా చేసినావు అని చెప్పేసి మెచ్చుకున్నారు. ఓకే. అంటే ఈ క్రెడిట్ ఇప్పుడు హరిషన్నకి ఇవ్వచ్చా? ఫస్ట్ అవకాశం ఇచ్చింది హరిషన్నకే ఇస్తా. ఎందుకు అని అంటే నా మీద ఫస్ట్ నాకే నమ్మకం. బయట నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే బయట ఏంటంటే జాను లిరి సైడ్ డాన్సర్లను కూడా మెయిన్ హీరోయిన్ చేస్తుంది, మౌనిక డింపుల్ చేసింది అనేది ఒకటి. అంటే అక్క పాత్ర కూడా ఉంది. అక్క పాత్ర కూడా లేదని నేను అనుకోను. ఇప్పుడు ఆ సాంగ్ చేయాలనుకుంటే ఆ టైంలో అక్క కూడా చేసేది. కాకపోతే నన్ను పెట్టాలనేది ఆమెకు కూడా ఇంటెన్షన్ ఉండే. నా గురించి కూడా ఆలోచించింది. ఉండేనేమోనా? ఉండే పెట్టాలని చెప్పేసి ఉండే. సో నన్ను పెట్టింది. ఇంకా పెట్టింది. ఏమున్నది పాట రిలీజ్ అయిన తర్వాత ఆమె దగ్గరికి ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? పట్టిదానా మంచి మెయిన్ లీడ్ వచ్చింది, మంచి చేసినావు అని చెప్పేసి మాట్లాడింది. ఓపెన్ గా మాట్లాడుకుందాం 2 నిమిషాలు. సీరియస్ గా నేను ఎవరితో కూడా నేను ఎప్పుడు గానీ నేను యాక్టింగ్ చేసుకుంటుండే. ఎందుకంటే నాకు అది అసలు సెట్ కూడా కాదు, అస్సలు సెట్ కాదు. నేను అంటే ఒక మెయిన్ లీడ్ అమ్మాయికి ఎవరికైనా హీరోయిన్ కి ఏముంటది అంటే అరే దీని ఏముంది, దీన్ని ఎందుకు హీరోయిన్ పెట్టారు అంటే మీదికి మౌనిక సూపర్ అన్నా గానీ ఉంటది కదా, ఆ విధంగా అనిపించింది. హార్ట్ఫుల్ గానే చెప్పినట్టు అనిపించింది. హార్ట్ఫుల్ గానే చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మేమున్న బాండ్ అలాంటిది, నన్ను చూసుకునే విధానం అట్లా ఉంటుండే. సో నా గురించి ఆలోచించింది కాబట్టి నాకు మెయిన్ లీడ్ ఇచ్చింది. అక్కడ 2-3 ఉన్నారు. నువ్వు కూడా ఇక్కడ నుంచి వచ్చినావా? ఇక్కడ నుంచి లేదా లేదా నిజం చెప్పు మౌనిక, చాలా మంది చూస్తారు. అలాంటిది ఏం లేదో నేను ఇందులో దేని మీదైనా ఒట్టేస్తాను కావచ్చు. ఇక్కడ నుంచి రాలేను అయితే అట్లాంటిది ఏం లేదు. లేదా ఇట్లా ఇట్లా అలాంటిది ఏమీ లేదన్నా. సైడ్ డాన్సర్ వచ్చిన మెయిన్ లీడ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ ఫీడ్బ్యాక్ నీకు పరిచయం లేని వాళ్ళు అంటే పరిచయం ఉన్న వాళ్ళని పక్కన పెడతా అంటే హరీష్ అన్న వీళ్ళందరికీ ఆల్రెడీ నిన్ను మెయిన్ లీడ్ పెట్టారంటే ఒక విజన్ అనేది ఉంది. ఒక కెమెరామెన్ కి ఒక విజన్ ఉంటే అంత డేర్ చేయగలుగుతా. నీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీన్స్ నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా హాస్టల్ క్లాస్మేట్స్. నా క్లాస్మేట్స్. ఫోక్ క్లాస్మేట్స్? ఫోక్ లో నాకు ఫ్రెండ్స్ అంటూ నేను అసలు ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ పెట్టుకోను ఇప్పటికి. స్టిల్ ఇప్పటికి కూడా నాకుంది. బయటనే ఉన్నారు, బయట ఫ్రెండ్సే. అమ్మాయిలు 4 చిన్న 5th క్లాస్ నుంచి ఇప్పటి స్టిల్ వరకు కూడా నాకు ఫ్రెండ్స్ వాళ్ళే. నేను ఏదన్నా వాళ్ళు నాకు మంచిగా చెడైనా ఏమన్నారు నీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి? కొంచెం మేకప్ వేసుకుంటే బాగుండు కదా, అదే ముఖంతో చేసినావు అంటే అక్కడ చేసింది నేను చేసిందే ఇంకా ఉండే కలర్. ఇప్పుడు నేను తర్వాతనే బయటికి పోతే నేను అసలు ఏ కలర్ లో ఉన్నా ఏందనే తెలుస్తుంది. బాగా చేసినావే అంటే బాగా మంచిగా చేసినావు, అట్లనే మంచిగా చెయ్యి, ఇంకా ఒక్కొక్కటి నీకు ఫస్ట్ ఇది కాబట్టి కొంచెం టెన్షన్ కనబడుతుంది ఫేస్ లో, తర్వాత చేసినప్పుడు మంచిగా చెయ్యి అని చెప్పి చెప్తారు అంతే. నెక్స్ట్ దాని తర్వాత చేసిన సాంగ్ ఏంది? తర్వాత అది బతుకమ్మ మ్యూజిక్ లో సాంగ్ చేసినాను, హోలీ సాంగ్ చేసినాను. సైడ్ డాన్సర్ చేసిన, అది లీడ్ గా కాదు. లీడ్ అడుగుతున్నా. సైడ్ డాన్సర్ అయిపోయింది కదా. సైడ్ డాన్సర్ లీడ్ అంటే తర్వాత గుర్తు లేదన్న, కానీ దాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాం. ఓకే. ఇప్పుడు నువ్వు డాన్సర్ గా ఎలివేషన్ అయినావు. ఎలివేషన్ అయిన తర్వాత ఫోక్ అనేసరికి జాను లిరి అండ్ తర్వాత మౌనిక డింపుల్ అంటారు చాలా మంది. అది ఓపెన్. నీకెవరన్నా జాను కంటే చాలా బాగా నువ్వే చేస్తున్నావు అని ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చారు? అంటే ఆల్మోస్ట్ నాకన్నా సీనియర్ అక్క కాబట్టి ఇదే బాధ ఉంటది. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఇప్పుడు మౌనికి ఏం చెప్పాలన్నా, ఇప్పుడు నేను ఫోక్ వ్యక్తిని కాదనుకో, నేను ఫోక్ లో ప్రొడ్యూసర్ కాదు, నాకు పరిచయం లేవనుకో, మౌనికి ఏదైనా చెప్పొచ్చు. కానీ నాకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అన్నకేం తెలుసు? నేను చెప్పేది అన్న నమ్ముతున్నాడా? ఇదో కన్ఫ్యూజన్ అయిపోయింది. నేను అంటే అబద్ధం చెప్పాను అన్న. అబద్ధం చెప్తున్నావు నేను అనట్లేదు. యాక్చువల్ గా మొన్న కూడా నేను ఒక వేరే ఇంటర్వ్యూలో జానకకు మంచి పేరు వస్తుందంటే మరి అక్క హర్ట్ అయిందో నాకు తెలియదు. నేను చెప్పింది అయితే నిజమే. చాలా మంది ఇప్పటికీ అంటా ఉంటారు, అక్క కన్నా నువ్వు బాగా చేస్తావు అని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు. నేనైతే నా జాను కంటే బాగా చేస్తావని అయితే నిన్నాను. ఎందుకన్నాను మీన్స్ జాను స్టైల్ జాను అంతే. ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేది కొంతమందికి అర్థం కావు. జాను కంట నువ్వే బాగా చేస్తావు మీన్స్ మౌనిక డింపుల్ కష్టపడా ఇంకోట
ఒక క్రెడిబిలిటీ తెచ్చుకొని ఒక ఫ్యాన్ బేస్ తెచ్చుకుందా అనుకుంటాను నేను. జాను లిరిక్ అంటే అండ్ మౌనిక డింపుల్ కంటే జాను లిరిక్ బాగా చేస్తానంటే వాళ్ళు కూడా ఉంటారు. ఒపీనియన్ అది, దాన్ని పట్టుకొని డల్ అయ్యి ఫీల్ అయిపోయే అంత అవసరం లేదు. నేను కూడా అదే అంటే నాకన్నా అక్క సీనియర్, అక్క తర్వాతనే నేను అక్క దగ్గర నుంచి ఎంతో కొంతైనా నేర్చుకున్నాను నేను డాన్స్ విషయంలో. సో అలాంటిది నేను అక్క కన్నా నేనే బాగా చేస్తున్నా నేను ఎప్పుడు చెప్పుకోను. ఎవరైనా నా దగ్గర వచ్చి అంటే యాజ్ అ ఫ్యాన్ గానో యాజ్ అ ఫ్రెండ్ గానో ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఓకేనే అని చెప్తాను, కానీ వాళ్ళకి మన మధ్యలో ఎంత స్టోరీ ఉందని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. జస్ట్ చెప్తా ఓకే ఓకే అవునా థ్యాంక్స్ అని చెప్తాను అంతే. అందరు యాక్టర్ల మధ్యలో మెసిలినట్టుంది మౌనిక, బాగా మాటలు నేర్చుంది. అంత లేదన్న, నేను యాక్చువల్ గా మాటకారిని, కాకపోతే మాట్లాడతా, కాకపోతే ఒకరిని హర్ట్ చేసే విధంగా లేని కూడా సృష్టించే మాట్లాడే మౌనిక అయితే కాదు. లేని సృష్టిస్తే ఎవడట్టు కాదు, గుర్తు పెట్టుకో. ఉన్నాయి మాట్లాడితేనే హర్ట్ అవుతారు. అవును అది కూడా కరెక్ట్, కానీ అట్లా వాళ్ళ కోసం మనం ఫేక్ గా ఉండలేం కదన్నా. అదే నేను ఏమంటున్నా, ఏదైనా సరే ఇప్పుడు వాస్తవాలు మాట్లాడినప్పుడే నా గురించి చెప్తురు అనేది వస్తుంది. అబద్ధాలు మాట్లాడినప్పుడు అది ఎట్లయితుంది అని క్వశ్చన్ చేయొచ్చు. జనాలకు నేను తెలుసు కదా వాళ్ళు ఏదైనా చెప్పుకున్నా ఫీల్ అయ్యి సైలెంట్ గా ఉంటారు. మేజర్ కంప్లైంట్ అంటే ఏ విషయంలో అంటే డాన్స్ బాగా చేస్తావని వచ్చేదా, నువ్వు చాలా అందంగా ఉంటావు అని ఫ్లాటింగ్ చేసే విధంగా వచ్చేటివా? అందంగా ఉంటావు అని ఎవరైనా ఒకరు చెప్పినా కూడా నేను నమ్మను, కానీ నార్మల్ గా నాకైతే డాన్స్ గురించే కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తాయి. ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ నా ఇన్స్టా యూట్యూబ్ కామెంట్స్ కానీ మొత్తం డాన్స్ పరంగానే వస్తాయి. ఓకే, ఎన్ని ఇయర్స్ అయితే ఫోక్ వచ్చింది? ఇప్పుడు 5 years అయిపోయింది. 5 years. ఎంత సంపాదించినావు? సంపాదన ఎంత సంపాదించినంత ఏడుందనే కూడా అర్థం కాదు నేను. ఓకే, సంపాదన కడుకొద్దాం, అది చిన్న విషయం కాదు, పెద్దది అది. ఓకే, జాను లిరికి నీకు ఏ విషయంలో డిస్కషన్స్ అయ్యి కొద్ది రోజులు మాట్లాడుకోవాలి, ఎందుకు మాట్లాడుకోవాలి? అది రీజన్ అసలు ఇప్పటికీ అందరు అనుకుంటారు కానీ లిటరల్ గా గాడ్ ప్రామిస్ గా మా ఇద్దరి మధ్యలో పర్సనల్ గా జరిగిన గొడవ అంటూ ఏం లేదు. ఇప్పటికి గొడవ అసలు ఏమీ లేదు. నేను నార్మల్ గా నేను మెయిన్ లీడ్ వచ్చిన తర్వాత అక్క నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనుకుంది, సైడ్ డాన్సర్ పిలవద్దు అనుకుంది. నేను మెయిన్ లీడ్కి వెళ్ళిపోయాను కాబట్టి నేను మెయిన్ లీడ్ లోనే ఉన్నాను తప్ప నేను సైడ్ డాన్సర్ వచ్చి ఏదో చెయ్యాలి అన్నట్టుగా అనుకోలేదు. సో బయటికి వెళ్ళిపోయినాను తప్ప మా ఇద్దరికి ఏం లేదు. బర్త్డే అప్పుడు నేను అక్కకి మెసేజ్ చేస్తే అక్క నాకు మెసేజ్ చేస్తే, లిరిగాన్ బర్త్డే అప్పుడు నేను మెసేజ్ చేస్తే అక్క నాకు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తుంది. బాగుండవా అని అంటే ఏదన్నా నాకు ఏదన్నా ఉన్నా కూడా దీని గురించి నా ఫీల్ అయినా కూడా నార్మల్గా అప్పుడప్పుడు మాట్లాడుతుంది తప్ప మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదు. ఇప్పటికీ స్టిల్ మేము కాంటాక్ట్ లో ఉంటాం కానీ ఎక్కువ మాట్లాడుకోము, ఎందుకంటే అక్క బిజీలో అక్క ఉంది, నా బిజీలో నేను ఉంటాను అంతే. ఎవరైనా చెప్పేవాళ్ళ మీకు జాను నీ గురించి ఇట్లా మాట్లాడింది, ఇట్లా ఫీల్ అవుతుంది, ఇట్లా అంటే తప్పుగా కాదు, కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, నీ దగ్గరికి ఆ విషయం వచ్చి నీ దగ్గర చెప్తారు, నీ విషయం తీసుకెళ్ళి మళ్ళీ చెప్తారు, ఇట్లా ఏమైనా జరిగినాయి? సో నేను అట్లాంటి వాళ్ళు నేను అసలు నమ్మను కూడా నమ్మను, ఎందుకంటే నాకు పర్సనల్ గా ఇండస్ట్రీ పరంగా కాకుండా బయట నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో నేను లోపల వీళ్ళు వచ్చి నాతో ఇట్లా మాట్లాడినా కూడా నేను చెప్పను. నేను ఎందుకు చెప్పను అంటే ఇప్పుడు అక్కకు నాకు బాండింగ్ ఉంది, నా విషయంలో ఏదైనా నచ్చకపోతే నాకు చెప్పే బాండింగ్ ఉంది కాబట్టి చెప్పగలుగుతాను. నేను ఒకసారి ఒక సాంగ్ చేసా, అంటే మన ఫోక్ ఇండస్ట్రీ సాంగ్ కాదు, బయట నేను కవర్ సాంగ్ చేసినప్పుడు అది బాగాలేదు పొట్టి అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది, అట్లా చెయ్యకు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది తప్ప ఎప్పుడు కానీ నీ గురించి ఇట్లా అట్లా మాట్లాడింది అని చెప్పి బయట నాకు చెప్పిన వాళ్ళు లేరు. ఉండొచ్చు 2-3, కానీ ఎప్పుడు చెవును పట్టించుకోలేదు. ఫోక్ లోకి వచ్చిన తర్వాత మౌనికను ఎవరైతే మైండ్ లో పెట్టుకొని మన అమ్మాయి అని లేపిరో వాళ్ళ గురించే మౌనిక చాలా బ్యాడ్ గా మాట్లాడింది ఇండైరెక్ట్ గా అని ఒకటి. సెకండ్ పాయింట్, 10 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు మౌనికను ఒకరు లవర్ లా ఫీల్ అవ్వచ్చు, ఒకరు క్రష్ లా ఫీల్ అవ్వచ్చు, ఒకరు సిస్టర్ లా ఫీల్ అవ్వచ్చు, ఒకరు పిన్నిలా ఫీల్ అవ్వచ్చు, ఒకరు మదర్ లా ఫీల్ అవ్వచ్చు. అది అర్థం చేసుకుంటా మౌనిక కొంతమంది మీద బురద చల్లింది. అంటే అనుభవం లేని మాటలు అనుకోవచ్చా అవి, లేదంటే కావాలనే టార్గెట్ చేసి మాట్లాడింది అనుకోవచ్చా? ఈ రెండిట్లకు ఆన్సర్. నేను వాళ్ళని నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. యాక్చువల్ గా నేను ఒక దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను అది కొన్ని పరిస్థితుల వల్ల నాకు కొన్ని చిన్నగా జరిగినాయి, దానివల్ల నేను చాలా హర్ట్ అయ్యాను కాబట్టి నేను అట్లా చేసాను కావచ్చు. కానీ ఇప్పటి వరకు నా లైఫ్ లో నాకు ఎవరైనా అవకాశం ఇచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావా నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను. అది నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పటికైనా చెప్తా. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా, నేను ఇప్పటి వరకు చాలా విధాలుగా నేను చెప్పా, ఎవరెవరు నాకు లీడ్ ఏది ఛాన్స్ ఇచ్చిరు, నేను ఏమేమి చేసినా ఎట్లుంటా అనేది ప్రతి ఒక్కరికి చెప్తా. అట్లానే నేను ఎవరిని లిటరల్ గా నా మీద కొంతమంది పెట్టుకొని టార్గెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారేమో, కానీ నేను ఇంతవరకు ఎవరిని టార్గెట్ చేసి నాతో ఏమైతుంది అన్న నాదేందో నేను చేసుకుంటా. మౌనిక అంటే నేను మౌనికని ఇక్కడ ఏదో బ్యాడ్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు, తప్ప అందరం అంటే కొన్ని సందర్భాలలో ఫ్రస్ట్రేషన్ నుండి మాట్లాడే సందర్భాలు కూడా ఉండొచ్చు మేబీ. అంటే ఇంతకుముందు ఒక వర్షన్ వచ్చినప్పుడు మీరే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు సో అన్నారు కాబట్టి ఈ టాపిక్ లో పేరు నేను తీయదలుచుకోలేదు. అంటే
మౌనిక క్యారెక్టర్ అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే క్యారెక్టరా ఉమ్. అనే విధంగా పోర్ట్రేషన్ చేసుకుంది. అంటే కళ్ళు నెత్తికెక్కినాయి ఆ మౌనికకి. ఎందుకు అట్లా అంటే ఇంటర్వ్యూలో కూర్చునేసరికి కొంచెం పేరు వచ్చి 10 మంది గుర్తుపట్టి సెల్ఫీలు దిగేసరికి మౌనికకి పక్కన ఎవరు ఉన్నారు, లైఫ్ ఎవడు ఇచ్చిండు, ఎవరి వాళ్ళ లైఫ్ వచ్చింది ఏమొచ్చింది మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత వాగేసింది ఇంటర్వ్యూలో. నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పటి వరకు నేను ఎవరి గురించి ఎక్కడ బ్యాడ్గా మాట్లాడలేదు. నా దగ్గర నేను సంపాదించుకున్న పేరు అయితే నేను అది మా పేరెంట్స్ మీద కూడా ఒట్టేసి నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. ఎక్కడన్నా ఎంత పొజిషన్ ఉన్నా చెప్పుకోగలుగుతా. నేను అందరితో జోవియల్గా ఉంటా, నాకు యాటిట్యూడ్ లేదు. నేను ఎవరిని ఒక మాటని నేను బాధ పెట్టే రకం అయితే కాదు. నేను నన్నంటే చాలా మంది అని ఉండొచ్చు, నేను ఎవరిని నాకు అవకాశం ఇచ్చిన అంత ఈజీగా ఎట్లా అంటామన్నా అనలేం. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది నేను లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పిన సారీ అని కూడా చెప్పిన. బికాస్ ఎందుకు అనంటే నేను ఒక ఇంటర్వ్యూలో కొన్ని కారణాల వల్ల నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను కొన్ని విధాలుగా నేను హర్ట్ అయినా, కొన్ని ఏమంటారు చెప్పొద్దు అనుకున్నవి కూడా నేను చెప్పేసుకున్నా, అసలు లేనివి కూడా నేను చెప్పిన. సో నేను ఆ విషయంలో నేను ఎవరికైనా నేను ఎవరి పేరు నేను అందులో పేర్లు కూడా నేను తీసేం చెప్పలేదు. అవును చెప్పలేదు, తెలుసు కదా ఎవరేంటి అనేది అర్థమైపోతుంది ఇప్పుడు. కానీ నేను నాకు అవకాశం ఇచ్చిన నేను ఎప్పుడు నేను తప్పుగా ఎంతవరకు నేను ఎక్కడ పోర్ట్రేట్ చేయలేదు. అసలు ఎవరితో కూడా అట్లాంటి ఆలోచన కూడా నాకు లేదు, చెప్పుకునే ఆలోచన కూడా అక్కడ నోరు జారినా అని రిలీజ్ అయిన సందర్భం ఉందా? పోనీ ఉంది, నాకుంది. నేను లిటిల్ గా నేను ఇప్పటికీ ఫీల్ అవుతా. నేను అక్కడ నేను చెప్పింది కరెక్ట్ కాదు. నేను ఒకవేళ ఎంత బాధ ఉంటే నా మిస్టేక్ లేనిది ఎవరు ఏమనరు. అది కూడా నేను మనసులో ఉంచుకోకుండా నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా నేను ఇప్పటికీ రిగ్రెట్ గా ఫీల్ అవుతా. ఓకే, అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఈ రోజు మౌనిక హీరోయిన్ అయ్యిందన్నా, ఈ రోజు 10 రూపాయలు సంపాదించుకుంటుందన్నా, ఈ రోజు ఐఫోన్ వాడుతుందన్నా ఫోక్ పెట్టిన భిక్షనే అంతే. నేను అది పక్కా చెప్తానా. నేను అది కూడా నాకు హరీష్ అన్న, కార్తిక్ వీళ్ళు పెట్టిన భిక్ష అనే చెప్తా నేను అంతే. ఎందుకు నేను అనంటే నేను మధ్యలో ఆపేసిన. ఇప్పుడు నేను ఈ ఐఫోన్ వద్దాం, ఆపేస్ దగ్గరకు వద్దాం. ఓకే, ఇది చెప్పు. ఇది నేను ఇవన్నీ పర్టికులర్ గా నేను మెయింటైన్ చేస్తున్నా అంటే హరీష్ అన్న, కార్తిక్ వాళ్ళే కారణం. ఎందుకు కారణం మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ చేస్తారు. అయితే ఈ కారణం కంటే ముందు మౌనిక ఒక సినిమా చేసింది. సినిమా కంటే ముందు కొన్ని స్టంట్స్ అయినాయి, కొన్ని గొడవలు అయినాయి. మౌనిక తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది పక్కన పెడితే ఒక మనిషి యాక్టర్ గా కావచ్చు, సో కాల్డ్ ఇంకో విధంగా కావచ్చు, పేరు వస్తుందంటే కొంచెం ఒదిగాల్సి వస్తుంది. మనం పేరు రాకముందు ఎవరిని ఏమన్నా మనం ఎలా బిహేవ్ చేసినా ఎవడు పట్టించుకునేటోడు. మనిషికి పేరు ఉంటే ఏమైపోతుందంటే మనం నవ్వు కూడా దీంట్లోనే ఉండాలని పాటించే వాళ్ళు కొంతమంది. ఫోక్ లో బాగా పీక్స్ లో ఉన్న మౌనిక ఒకటేసారి ఒక రిలేషన్ లోకి వెళ్ళి అన్నం పెట్టిన ఏదైతే కన్నతల్లి ఏదైతే ఉంటుందో కన్నతల్లికే సున్నం పెట్టడము, కన్నతల్లికే రూల్స్ నేర్పియడము, రూల్స్ పెట్టడము అనేది కొన్ని చేసింది. వాస్తవమా కాదా? కాదు. నేను అలాంటివి పెట్టేంత స్టేజ్ లో కూడా నేను అప్పుడు లేను. లవ్ లో ఉన్నామంటే నిజమే, అది ప్రజెంట్ ఇప్పుడు లేదనుకోండి. కాకపోతే అప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ లో నాకు అదే రైట్ అనిపించింది. కొంతమందికి మనసు ఈజీగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ ప్రేమలు లేవు కాబట్టి నాకు ఒక ప్రేమ వస్తే నాకు అక్కడే లైఫ్ ఉంటదేమో అని చెప్పేసి నేను అనుకుంటాను. అది కరెక్ట్ ఉంటుందో లేదో అది సెకండరీ. ఉన్నంత సేపైనా మనం బాగున్నామా లేదా అనుకుంటే అక్కడ నేను లైఫ్ బాగానే ఉన్నా, ఎంజాయ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఫ్యామిలీ పరంగా అయినా ఏ పరంగా నాకు ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నా. అక్కడికి వద్దాం. ఫోక్ అంటే గున్న గున్న మామిళ్ళ సాంగ్ ఏదైతుందో అంతకన్నా ముందు డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, డాన్స్ విషయంలో కావచ్చు, మూమెంట్స్ విషయంలో కావచ్చు, ఏ రూల్స్ పెట్టని మౌనిక ఒకేసారి ఆ గున్న గున్న మామిళ్ళు హిట్ కాగానే మాట్లాడే విధానం మారిపోయింది. లేదన్నా, యాక్చువల్ గా ఇది కూడా చాలా మందికి కొంతమందికి ఉంది. గున్నా గున్న మామిడి సాంగ్ చేసిన తర్వాత 2 years తర్వాత నేను రిలేషన్ లో ఉన్నా. గున్నా గున్న సాంగ్ చేసినప్పుడు నేను రిలేషన్ కి ఇది కంపారిజన్ అంటే కట్టుబొట్టు ఇప్పుడు నేను కొన్ని రూల్స్ పెట్టినా అని చెప్పేసి అంటాను కదా, దీనికి రిలేటెడ్ అది. సో నేను లవ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మన ఎదుటి మనిషికి పొసెసివ్నెస్ అనేది ఉంటది కొంచెం. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో కొంతమంది ఏవి చేయని కూడా నేను చేశా. లిఫ్టింగ్స్ గానీ ఎంత ఏది వరకు చేయాల్సిన డాన్స్ పర్పస్ నేను మొత్తం చేసినాను కాబట్టి కొంచెం ఉండే పొసెసివ్నెస్ ఉంటది. సో ఆ పొసెసివ్నెస్ వల్ల నేను ఇలాంటివి చేయను మాస్టర్, అలాంటివి చేయను మాస్టర్ అని చెప్పేసి నేను అక్కడ వెళ్ళిన దగ్గర చెప్పుకున్నా అదే చేసిన 2 years నేను ఎన్ని సంవత్సరాలు అయితే అందులో చేసినో, ఎన్ని సంవత్సరాలు అయితే నేను అట్లా ఉన్నాను రిలేషన్ లో ఉన్నాను, 3 years నేను అక్కడ అదే కంటిన్యూ చేసిన, వాళ్ళకి నచ్చినట్టే ఉన్నా. తర్వాత ఇంకా నాకు మళ్ళీ బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నార్మల్ అయిపోయినా. ఇప్పుడు ఎందుకంటే ఒక మనిషి నా గురించి ఆలోచించిండు, అన్ని చెప్పిండు, అట్లా అని చెప్పేసి నా మర్చి చెప్పిన కట్టుబాట్లు నేను వదిలేసుకోలేదు. ఇప్పుడు ఏదైతే రూల్స్ వచ్చినాయో రూల్స్ లవ్ లో పడ్డాక వచ్చినాయా లేదంటే
నేను ఫేమస్ అయిపోయినా నేను ఏం చేసిన నడుస్తుంది అన్న యాటిట్యూడ్ తో మాట్లాడింది. లవ్ లో నాకు యాటిట్యూడ్ ఉండదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అస్సలు ఉండదు. వచ్చింది లవ్ పరంగా వచ్చింది. ఓకే, అంటే ఈ రిలేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు రూల్స్ లేకపోయినా వాళ్ళకు కొన్ని ఎథిక్స్ బార్డర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. మనం మన ఇంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు లక్ష ఆలోచిస్తారు. వాళ్ళ దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే లవ్ అనేది ఒక పేరు ఉంటుంది వాళ్ళకి. మనం ఓవరాల్ నా ఇంటెన్షన్ ఏంటంటారా మౌనిక, ఆ ఇంటెన్షన్ తో మాట్లాడినవా లేదా పర్సనల్ గా అంటే రిలేషన్ కంటే ముందు మాట్లాడినవా అనేది నేను ఇక్కడ సబ్జెక్ట్ మేజర్ గా అది ఒకటి క్లారిటీ. నేను రిలేషన్ పరంగానే మాట్లాడినట్లా, పర్సనల్ గా నాకు ఎవరి మీద ఏది ఉండేది కాదు. ఓన్లీ రిలేషన్ నీకు ఇష్టమే, కాకపోతే నీ రిలేషన్ లో ఉన్న అబ్బాయి ఏదైతే అబ్బాయికి ఇష్టం లేదు కాబట్టి నేను అట్లా ఉన్నా. ఓకే, చాలా కష్టపడి చాలా కష్టాలు చూసి వచ్చింది మౌనిక, అవునా? ఒకేసారి మౌనిక ఫేమ్ అయింది, డబ్బులు వస్తున్నాయి, వర్క్ లో బిజీ ఉన్న టైంలో మౌనికకు లవ్ అంత అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్తుంది? మనకంటూ ఇప్పుడు ఫోక్ లో మనం సాంగ్ చేసుకుంటాం, వస్తాం, మన పని ఏదో మనం చేసుకుంటాం కావచ్చు, కానీ మన గురించి ఆలోచించే వాళ్ళు అంటూ ఒకరు ఉండాలి. ఎంత ఫ్యామిలీ అయినా కూడా కొన్ని చెప్తాం కావచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు, కొన్ని విధాలు కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళతో ఎట్లుంటామో మనకు తెలియదు. మనకంటూ ఒక పర్సన్ ఉంటే ఇప్పుడు లైఫ్ లో అందరూ అంటారు పెళ్లి చేసుకో అని. పెళ్లి చేసుకునే వాళ్ళు మంచిగా చూసుకునే వాళ్ళు వచ్చినప్పుడు దొరికినప్పుడు మనం అది పోగొట్టుకోవద్దు. ఆ ఎదుటి పర్సన్ మనకు నచ్చి నిజంగానే మంచి మనిషి అని అనుకున్నప్పుడు మాత్రం మనం ఎంత స్టెప్ అయినా తీసుకోగలుగుతాం. అది లైఫ్, అది డాన్స్ ఎన్ని రోజులు చేస్తామో, ఎలా చేస్తామో, ఎక్కడి వరకు లైఫ్ ఉందో నాకు తెలియదు. నేనున్న సిచ్యువేషన్ లో నాకు ఇది నచ్చింది, నాకు బాగుంది, నన్ను బాగా చూసుకున్నాను, నేనేంటో అర్థం చేసుకుంటున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. సో నేను అదే ఆలోచించి నాకంటూ ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది, మంచి హస్బెండ్ ఉంటాడు. సో ఆ టైంలో చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ లేనప్పుడు ఒక ప్రేమ వచ్చి ఇంత మంచి చూసుకున్నప్పుడు ఎవరు వదులుకోవాలనుకోరు. అదే ఇదేదో కొత్తగా అనిపించింది కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ అనిపించింది అంటున్నావు. అంతే కదా. నేనేమంటున్నారా, ఇప్పుడు మౌనిక కొత్త ప్రేమ వచ్చింది, కొత్తగా వచ్చింది, నీకు మౌనికకు పేరు వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి నీ మీద అంత ప్రేమ చూపించిందని ఎందుకు అనుకోకూడదు? నేను అలా అనుకోను. ఎందుకు అనంటే నేను అంటే ఆ పర్సన్ గురించి నేను మొత్తం క్లారిటీగా చెప్పితే గానీ ఆ అబ్బాయి గురించి ఏంటో అర్థం కాదు. అబ్బాయి నా గురించి నాకు ఫేమ్ ఉంది అని అనుకుంటే ఆ అబ్బాయి వీటి అన్నిటికి ఎందుకు దూరంగా ఉండమని చెప్తాడు. ఫస్ట్ సాంగ్స్ కి ఇలా చేసే సాంగ్స్ కూడా నువ్వు చూస్ చేసుకొని చేయడం కానీ, బయట ఉండే విధానం కానీ, నువ్వు వేసే డ్రెస్సింగ్ లో కానీ, ఇవన్నిటి గురించి నాకు చెప్పాల్సిన అవసరం అబ్బాయికి లేదు. ఇప్పుడు నేను చేస్తే రీల్స్ అయినా చేయొచ్చు, నార్మల్ నా చేత ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టియొచ్చు, అవన్నీ ఏం లేవు. జస్ట్ ఆ అబ్బాయికి కావాల్సింది ఫ్యామిలీకి ఒక మంచి ఉండే అమ్మాయి, ఎలా ఉంటే బాగుంటది, నేను కోల్పోయిన ప్రేమ ఇద్దాం అనుకున్నాడు కాబట్టి అంతవరకే ఉన్నాడు తప్ప నా పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయి నువ్వు ఇట్లా చేయొద్దు, ఇవి చేయొద్దు, నీకోసం ఇది ఉంటేనే నీ దగ్గర ఉంటా, ఇది లేకపోతే నీ దగ్గర నేను ఉండను. స్టెప్స్ అని లేదు, అది కట్టుబోటే. ఎందుకంటే ఇప్పుడు ఈయన పరంగా ఓకే ఉంటది కావచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వేరే విధంగా అనుకోగల ఉంటది అన్న. ఇప్పుడు ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఎంత ఇష్టపడ్డోడైనా, ఎంత ఏం లేనోడైనా కూడా ఖచ్చితంగా చెప్తారు, ఏదో ఒక కొన్ని లిమిట్స్ చెప్తారు. ఎవరికైనా కొంచెమైనా పొసెసివ్నెస్ ఉంటది. ఆ పొసెసివ్నెస్ ఆ అబ్బాయి చూపించండి అంతే. ఏమైంది మౌనికకి అంటే ఇంత థింక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి, అంటే కన్నతల్లి ఇలాంటి ఫోక్ నే పక్కన పెట్టడానికి రెడీ అయింది, పక్కన పెట్టింది, ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా ఫ్రెండ్షిప్ అనేది ఎట్లయింది, ఎందుకంత నమ్మాలి? అంటే ఎప్పుడు లేని ప్రేమ అంటే మౌనిక ఫోక్ లో చాలా మంది ఫ్లటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, సందు దొరికితే వాడదామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ ఇవి కామన్ గా బయట జరిగేది, ఇది 90%. ఇంకోటి ఈడికి వచ్చే ముందు ఇది కంప్లీట్ అవ్వని, అది ఇంకా ఉంది, స్కెప్ అయినాం మనము, అది స్కిప్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన డైరెక్ట్ గా. ఎట్లా పరిచయం, ఎట్లా అంటే నువ్వు అంత డీప్ గా వెళ్ళడానికి ఆయన అంత నమ్మడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇస్తాను, నేను ఫోక్ ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం అబ్బాయి అయితే కాదు. అబ్బాయి అయితే అస్సలు కాదు. ఒక అబ్బాయి నా లైఫ్ ని ఖరాబ్ చేస్తాడు అనుకునే అంత చెడ్డ అబ్బాయి అయితే అబ్బాయి కాదు. చాలా పాజిటివ్ పర్సన్, చాలా మంచి అబ్బాయి, నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టే రకంగా లేడు. నేను నా ఇష్టాలకి ఆయన మెంటల్ రెస్పెక్ట్ ఇస్తాడు, చేసేదేదో చేసుకోమంటాడు తప్ప ఇవన్నీ ఆపేసుకోమని నాకు అబ్బాయి ఎప్పుడు చెప్పలేదు. నాకు నా హెల్త్ ఇష్యూ వల్ల నేను ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది అంతే. ఈ అబ్బాయి నాకు ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. అబ్బాయి ఇన్స్టాగ్రామ్ నీకంటే ఫేమస్? అప్పుడు నాకన్నా ఫేమస్, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కూడా ఉండొచ్చు, నాకు తెలీదు. అప్పుడు ఫేమస్ ఉండే.
సో నాకు ఆ అబ్బాయి నార్మల్ గా ఫ్రెండ్స్ గానే మాట్లాడు 1.5 year వరకు నార్మల్ ఫ్రెండ్స్ వరకే ఉన్నాం. తర్వాత రిలేషన్ అనేది ఉండే, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. కొన్ని కారణాల వల్ల. ఎవరు అడిగారు ఫస్ట్? నువ్వు అడిగినావా? ఎందుకన్నా అరే తప్పేముందిరా, ప్రతి మనిషిలో ఉండేదే మౌనికకు లవ్ ఉందని ప్రపంచం అంతా తెలుసు. లవ్ ఎట్లా అంటే ఇప్పుడు నా లవ్ లో నేనున్న దాంట్లో అయితే మౌనిక ఫస్ట్ పడ్డది ఆయనకి, ఫ్రెండ్షిప్ లో ఉండి నన్ను కేరింగ్ చేస్తున్నా. నేనే పడ్డా. నువ్వే పడ్డా. ఎందుకంటే ఏ ప్రేమ లేని మౌనికనే ఉంది కాబట్టి అక్కడ. మౌనిక ప్రేమ లేదంట, ఎవరైనా కేరింగ్ చూపిస్తుంటేనే పడిపోతుంది మౌనిక. అప్పుడు ఇప్పుడు కాదు, అదొకప్పుడు 2 సంవత్సరాల కింద. ఏం లేదు. ఇప్పుడు రివర్స్ అయిపోయిందా మళ్ళీ? ఇప్పుడు రివర్స్ గా లేదు, అసలు ప్రేమ అనేది నా లైఫ్ లోనే లేదు. మౌనిక చాలా తెలివిగా ఎవరితో లొల్లుండొద్దు కాబట్టి, ఎవరిని హట్ చేయొద్దు కాబట్టి, సంతోష్ అన్నకి ఏం తెలియదు, ఈమె లవ్ స్టోరీ ఏమైందో నాకు తెలుసు. ఇప్పుడు అబ్బాయి అట్లాంటోడు కాదు అంటే, ఇంకా ఈమెకు ప్రేమ ఉంది ఆయన మీద. అట్లా అనట్లేదు అన్న, ఇప్పటికీ ఇట్లా ఫాస్ట్ గా మాట్లాడితేనేమో మళ్ళా దగ్గరకు వస్తాడు అనుకుంటున్నా. ఏంది నాకు అర్థం కావట్లేదు అన్న. నాకు అట్లాంటి నిజం అంటారు, నేను జెన్యున్ గా చెప్పగలుగుతున్నా. నేను ఇంతవరకు నేను ఇంత నా ఫ్యామిలీ చూస్తారు, రేపు నాకు పెళ్ళి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, కానీ అందరూ చూస్తారు ఇది. నేను ఇంత జెన్యున్ గా, నేను ఇంత డేర్ గా లవ్ గురించి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. నాకు అబ్బాయి మీద మళ్ళీ వస్తాడు, రావాలి అనే హోప్ నాకు అస్సలు లేదు. ఎందుకంటే ఒక్కసారి ట్రస్ట్, నమ్మకం పోయిందంటే పోయింది అంతే. ఇంకా ఒక విషయంలో ఒక దగ్గర మనకు కాదు అని అనుకుంటే అది అక్కడితోనే వదిలేసుకోవాలి. దాని గురించి ఫైట్ చేస్తే మధ్యలో గొడవలు తప్ప ఇంకేం అవ్వవు. అంటే నేను ఏమంటున్నారా, బిగినింగ్ ఎండింగ్ అనేది 2 ఉంటాయి. బిగినింగ్ 1.5 year ఫ్రెండ్స్, ఓకే కలిసిరు, నీకు ట్రస్ట్ అనిపించింది, ఓకే ఈ పర్సనే కరెక్ట్ అనుకున్నావు, ఓకే ఇష్టపడ్డావు, ఓకే ప్రతి మనిషికి ఉంటది అది. బట్ నీకు ఆ ప్రేమ లేదు కాబట్టి అఫ్ కోర్స్ దాని పెద్ద అవసరం లేదు కూడా. మౌనికకి మొత్తం ఇంత ప్రేమ చూసిన తర్వాత ఒకేసారి ఆ ప్రేమనే వద్దు నాకు అని అంత ఏంటి అంటే, ఆ అబ్బాయికి కొంచెం ఎలా అంటే ఫ్యామిలీ పర్పస్ ఎక్కువ, నా ఫ్యామిలీ ఎక్కువ నచ్చదు. రీజన్ ఏంటనేది నాకు ఇప్పటికీ తెలియదు. మీన్స్ నా ఫ్యామిలీ నచ్చదు అతనికి నచ్చదు. సో ఇంకా నేను నీ ఫ్యామిలీ నుంచి నాకు దూరం వచ్చేసి అది ఇది అంటే నేను కొంచెం తీసుకోలేకపోయినా. ఎందుకనంటే నా కోసం మా బాబాయ్ పిన్ని పెళ్లి చేసుకున్నారు. మా అక్క సెకండ్ ఫ్యామిలీ ఫోక్ నుంచే దూరం చేసిండు నీ ఫ్యామిలీలో లెక్కన గానీ. నేను ప్లీజ్ వదిలేసేయండి. అబ్బాయి చాలా మంచోడు అన్న, నేను చెడ్డోడని నేను అసలే అనట్లా. కాకపోతే నన్ను ఏ ఫ్యామిలీ నుంచి ఏ ఫ్యామిలీకి దూరం చేయలేరు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలలో నేను అప్పుడప్పుడు కొంచెం హర్ట్ అవుతుండేదాన్ని. అది నా ఫ్యామిలీ పరంగా కావచ్చు, బయట దేని వల్ల అయినా కూడా నేను కొంచెం హర్ట్ అయ్యేదాన్ని. సో ఆ విషయాల వల్ల ఈ అబ్బాయి నన్ను వద్దు నీ ఫ్యామిలీని వదిలేసిరా అది దాన్ని కొంచెం మ్యాటర్ చెప్తే, వద్దు నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు వేరే అమ్మాయి వచ్చినా మళ్ళీ నాకు ఇంకెక్కడ నచ్చలేదు అంటే నువ్వు ఓకే నీ ప్లేస్ లో వేరే అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ నేను నిన్ను నీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయనన్నాడు. సో నా ప్లేస్ లో వేరే ఒక అమ్మాయి ఉండి ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేస్తారు, కానీ నేను ఇప్పుడు ఉన్నాను కదా నా ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయనన్నారు. సో నాకు ఇంకొకప్పుడు హర్ట్ అనిపించింది. ఎంతైనా ఎంత నా మీద ప్రేమ ఉంటే, నా మీద నిజంగానే చాలా అంత ప్రేమ ఉంటే నా ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయి. పెళ్ళైన తర్వాత ఎట్లా నీ దగ్గరనే ఉంటా, 24 గంటలు అక్కడే ఉండను, ఎప్పుడు నీ దగ్గరే ఉంటా. వాళ్ళతో మాట్లాడొద్దు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఒక 1.5 year చాలా డిస్టర్బ్ అయిపోయినాం. ఇక 1.5 year నేను డెసిషన్ తీసుకున్నాను. నాకు మా అక్క కన్నా మా అక్క పిల్లల కన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు, ఈవెన్ నా ఇండస్ట్రీ కూడా నాకు ఎక్కువ కాదు. అలాంటిది నేను వాళ్ళని వదిలేసుకోవడం అంటే నా వల్ల కాదు. ఒకనొక టైంలో వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటం. ఎవరి గురించి? అక్క వాళ్ళ గురించి. నేను అక్క వాళ్ళ గురించి నేను ఎప్పుడు తీయలే. పిన్ని విషయం నేను చెప్తున్నాను కదా, నేను ఏ ఇంటర్వ్యూలో అయితే సుమన్ టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన చాట్ ఏం లేదు, ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పొద్దు నాకు ఇష్టం లేని ఈ వర్డ్స్ కూడా కొన్ని నేను చెప్పా, బికాస్ ఆఫ్ నా కొన్ని చిన్న రీజన్స్ అప్పుడు నేను చెప్పా. కానీ అందులో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు. సో నాకు వీళ్ళే ఎక్కువ అనిపించింది, ఈ అబ్బాయిని వదిలేసుకున్నాను. మౌనికకు మరుగు మందు పెట్టారు అనేది ఒక టాక్ ఉంది చిన్నగా. అలాంటిది డిప్రెషన్ లో ఉండిపోయి పిన్ని వాళ్ళని కావచ్చు, సెకండ్ ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ ఫ్యామిలీ పక్కన పెట్టేసి కళ్ళకు ఆ మందు పెట్టిన పర్సన్ మాత్రమే ఉన్నాడు, అదే ప్రపంచం అయిపోయింది అనేది నాకు తెలిసి ఇది 90% ఎవరికి తెలియదు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ నుండి ఎవరికి చెప్పుకోలేక ఆ మైకంలో పడిపోయి ఎవరు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడింది మౌనిక అనేది ఒక టాక్. అది నిజమే, 80% నిజం, అంతే 80% నిజం. నేను లవ్ లో ఉన్నప్పుడు మళ్ళీ దాని తర్వాత బయటకు వచ్చినా కూడా నేను అసలు నా ఫ్యామిలీని అస్సలు పట్టించుకోలేదు. నేను వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను ఏది పట్టించుకోలేదు, ఏది వినలేదు, నాకు ఏది చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు అప్పుడు నాకు.
మరుగుమందు పెట్టిన విషయం వాస్తవం కదా? మందు పెట్టింది నాకు అంతగానం మీకు చేసింది ఎవరు లేదు. కాకపోతే నేను ఒక విషయంలో, ఒక చిన్న విషయంలో నాకే ఎందుకో ఏదో భయం అనిపించి ఒక వేరే ఊర్లో ఒక తాయితే ఎంచుకున్నాను తప్ప మరుగుమందు నాకు ఎవరు పెట్టలేదు. మరుగుమందు ఎన్ని విధాలుగా ఉంటుంది తెలుసా నీకు? తెలియదు. పెట్టలేదని ఎట్లా అనుకుంటారు? నాకంటే అప్పుడు మౌనిక లైఫ్ లో ఒకవేళ పెట్టుంటే నేను ఇంకా అబ్బాయితోనే ఉండదాన్ని కావచ్చు, లేకపోతే ఒక లిమిట్ ఉంటుంది దానికి, ఎన్ని రోజులని లిమిట్ ఉంటుంది. ఆ విషయాలు నాకు తెలియదు అన్న. కాకపోతే నాకు ఎవరైతే అలాంటి పనులు అయితే చేయలేదు. కడుపులో పెట్టింది అయితే కక్కి చేయడం ఉంటుంది, బట్టలకు పెట్టింది అంటే కొంత లిమిట్ ఉంటుంది దానికి. నాకైతే ఇప్పటి వరకు ఎవరు అలా పెట్టలేదు. నాకు తెలియదు వాటి గురించి, కాకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడతాం కాబట్టి కొన్ని చెప్తున్నా. అంటే రిలీజ్ అయినాక అనిపించిందా నేను చాలా రూడ్ గా బిహేవియర్ చేసిన, లెక్క పెట్టలే, ఎవరిని పట్టించుకోలేదు అని అనిపించింది ఎప్పుడన్నా? డిగ్రీ ఫీల్ అయినా? నా ఫ్యామిలీ విషయంలో నేను వాళ్ళకి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళని పట్టించుకోలేదు అనే రిగ్రెట్ తప్ప నాకు ఇంకా ఏ విషయం లేదు. నా డబ్బుల కోసమే మా పిన్ని వాళ్ళ దగ్గర పెట్టుకురు అనే వర్డ్స్ కొన్ని వచ్చినాయి. నేను ఎప్పుడు ఆ వర్డ్ నేను ఎక్కడ వాడలేదన్నా. నేను ఎప్పుడు ఆ డబ్బుల కోసం వాళ్ళకి ఏందన్నా, వాళ్ళకి ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి, మాకు 2 ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు, లేకపోతే వాళ్ళకి సపరేట్ గా పిల్లలు ఉన్నారా పెట్టడానికి. పిల్లలు ఉంది, నేను మా అక్కన ఇద్దరమే. నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు. నేను కావాలంటే వాళ్ళు వద్దన్న వాళ్ళకి నేను డబ్బులు పెడతా కావచ్చు, కానీ వాళ్ళు నన్ను ఇప్పటికీ అట్లీస్ట్ నన్ను ఒక చిన్న హెల్ప్ చేయమని అడగడానికి కూడా మా పిల్లలు భయపడతారు. అట్లాంటి నేను ఎప్పుడు వాళ్ళ మీద రూమర్స్ అయ్యా, వాళ్ళు ఎప్పుడు అట్లా ఉండలేదు కూడా. ఓకే, నాకు ఒక క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. నువ్వు అందరినీ చూసి వచ్చిన దానివే, చిన్నప్పటి నుంచి మంచోడెవడు చెడ్డోడెవడు ఇవన్నీ. ఎందుకంటే అమ్మా నాన్న లేని ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరికి కలిసే, ఏడ దొరికితే గెలుకుదామా ఏ టైంలో అనేది కామన్గా ఉండేది. మౌనిక కూడా కొన్ని తెలియకుండా, అంటే తెలిసి తెలియక చేసిందా ఏం చేసిందా, కొన్ని రిలేషన్లు కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, డీగ్రేట్ అయ్యేలా చేసింది, తర్వాత రిలీజ్ అవ్వడం కావచ్చు. అంత పెద్ద తప్పు నేను ఆ తప్పు చేసి కూడా బయటికి తెలియకుండా చేసినవి కూడా కొన్ని ఉన్నాయి అనేది ఒక టాక్ బయట. అది ఎంతవరకు కరెక్ట్ ఏందని నేను దాన్ని వివరంగా మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక ఆడపిల్ల మ్యాటర్ కాబట్టి నేను వివరంగా మాట్లాడదలుచుకోలేదు. మౌనికకు అప్పటిదాకా లైఫ్, ఎందుకంటే చిన్నపిల్ల అప్పుడే ఎంటర్ అయింది, ఒక ఆడపిల్లకి జరగరానిది కూడా మౌనికకు జరిగింది. అంత డీప్ గా ఎందుకు వెళ్ళింది మౌనిక? నాకు ఇండస్ట్రీ పరంగా ఎప్పుడు నాకు ఏ ఇబ్బంది జరగలేదు. నేను ఇండస్ట్రీ అనే పేరు పెట్టలా, కానీ బయట లైఫ్ లా అంటే నేను అంత మిస్టేక్స్ చేసి నేను లైఫ్ లో నాకు అసలు ఎప్పుడు అట్లా జరగలేదు. మేబీ మీకు తెలిసింది రాంగ్ తెలిసిందో ఏమో నాకు తెలియదు, కానీ నా లైఫ్ లో నేను చేయకూడని తప్పులు నేను చేసిన రిగ్రెట్ గా ఫీల్ అయింది ఎప్పుడూ లేదు. నేను ఏదైనా చేస్తే కొన్ని ఆలోచన చేస్తే కావచ్చు, ఒక 10% మట్టుకు నాకున్న మెచ్యూరిటీకి, నాకు ఉన్న ఆలోచనలకి, నా గురించి నేనే ఆలోచిస్తాను కాబట్టి తెలియక చేసిన మిస్టేక్స్ ఏవైనా ఉండొచ్చు, కానీ నేను పెద్ద మిస్టేక్స్ చేసిన దాని గురించి రిగ్రెట్ గా ఫీల్ అయింది మాత్రం ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను అంత మిస్టేక్స్ నేను చేయలేదు ఎప్పుడు. ఓకే, ఏదైతే వర్డ్స్ అక్కడ వాడినావో, అంటే నేను ఇంతకుముందు కూడా క్వశ్చన్ వేసిన, మౌనికని చెల్లి అనడం సంతోష్కి ఇష్టం, కొంతమందికి మౌనిక అన్న అనడం ఇష్టం ఉండదు బేసిక్ గా. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు చెల్లె అని గెలికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అన్న అని అన్నతోని రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బేసిక్ గా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఒకప్పుడు వాయు వరుసలకు ఎథిక్స్ వాల్యూస్ ఉండేవి, ఇప్పుడు ఎథిక్స్ వాల్యూస్ అయితే లేవు. అంటే మేబీ అవన్నీ తెలిసిన మౌనిక అన్న అంటే అవకాశం ఇవ్వరు, మాట్లాడే విధానం చేంజ్ అవుతుంది. నేను ఇందాక అదే చెప్పిన అన్న, నేను అట్లాంటి కొన్ని వర్డ్స్ నేను మాట్లాడొద్దు అని నేను పర్సనల్ గా మాట్లాడిన మాటలు కాదు అవి, కొన్ని అలా నేను కొన్ని సిచ్యువేషన్ వల్ల నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినాను కదా, అదే మ్యాటర్ అంతే. అదే మ్యాటర్ చెప్పించిరా ఇట్లా మాట్లాడు అట్లాంటిది ఏం లేదు, కొంచెం దానికి రిలేటెడ్ అయినా అట్లనే ఉంటది, కొంచెం అట్లనే ఉండదు అంతే. చూసినవా మౌనికకి ఎంత మెచ్యూరిటీ ఉందో? సంతోష్ అన్న అంత ఈజీగా టేకప్ చేయరు, అంటే బ్యాలెన్సింగ్ చేసి ఎస్కేప్ చేయడం, టాపిక్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవడం. ఈ ఇంటర్వ్యూ మొత్తం అట్లనే ఉంటుంది, ఈ టాపిక్ అక్కడ వస్తుంది, ఆ టాపిక్ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఆమె స్కెప్ చేసినా కొద్ది నేను ఇంకా గుంజుకు రావాల్సి వస్తుంది. కాదు, నేను ముందే చెప్పాను, నాకు సిచ్యువేషన్ ఇంటర్వ్యూ పేరు కూడా చెప్పా, ఇంటర్వ్యూ ఏ ఛానల్ ఇచ్చిన అని చెప్పి అక్కడ ఏం మాట్లాడింది అంటే నేను ఏమంటున్నా, క్లారిటీ ఇంపార్టెంట్. అంటే మేబీ ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు అడుగుతున్నా అంటే, ఏం జరిగిందనే జనాలకు తెలియాలి. ఇప్పుడు మౌనిక మళ్ళీ ఫీడ్బ్యాక్ అయింది, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేను, ఎందుకంటే నాకు ఆ ఇంటర్వ్యూ వల్ల నాకు మైనస్ ఉంది, కానీ ప్లస్ ఏం లేదు, నాకు ఏం లేదు. కానీ ఆ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత
ఆ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది హట్ అయి మౌనికతో మాట్లాడలేదు, అవకాశాలు కూడా ఇవ్వలేదు. అది నా అంతలో నేనే చేసుకున్నా అన్న విషయం కూడా నాకు తెలుసు. అవునా? నా చేతిలోనే నేనే చేసుకున్నా. ఇప్పుడు నాకు ఎవ్వరు అట్లాంటి అనుభవం కానప్పుడు నేను అక్కడ వెళ్ళి చెప్పినా అంటే. అవునా? ఎంత పచ్చబద్దమా? సీరియస్, నాకు తెలియదు ఈ విషయం. అంటే ఒక్క ఇద్దరు అట్లా జరిగింది కానీ కామన్ గా అరే సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్ల, నిన్ను ఒక అబ్బాయి గెలుపుతాడు, ట్రాన్స్జెండర్ సో అండ్ సో వచ్చి మౌనిక నువ్వు ఇష్టపడుతున్నావు మన ఇద్దరం పెళ్లి ఎవరు అన్నాడు? అది మనిషి లక్షణం. అది లక్షణం ఉన్నోడల్లా చెడ్డోడని అనలేము. ఎందుకంటే కొంతమంది మౌనిక లైన్ లో పెట్టాలని కూడా అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు. మేబీ దాన్ని తప్ప అనుకోవడానికి కాదు, అంటే మ్యారేజ్ చేసుకుందామని కావచ్చు. కొంతమందికి ఉంటది కదా, ఇప్పుడు మౌనిక లాంటి వైఫ్ ఉండాలి, తప్పలేదు, ఒక మొగోడు అట్లా ఆలోచించవచ్చు. ఆ విధంగా కూడా అరే మౌనిక అన్న అంటే అన్న అనకురా మేబీ అనొచ్చు. నాకు అనిపించింది ఇప్పుడు నువ్వు అనేదాకా తెలియదు అంటే అట్లా కొంతమంది అన్నారు, కానీ నేను సీరియస్ గా తీసుకోలేదు. అంటే వాళ్ళే వేలో చెప్పే విధానం ఎట్లుందంటే అది ఎట్లుండేనంటే అంటే అక్కడ ఏం లేకున్నా కూడా నేను అక్కడ వెళ్ళి అన్న బద్దలు చెప్తున్నా అన్నట్టు. అదే కదరా. అంటే నేను దీనికి క్లారిటీ ఇస్తాను. నా విషయంలో అట్లా నేను చెప్పడానికి గల కారణం ఒక ఇద్దరు పర్సన్స్ వల్ల జరిగింది. అది నేను చెప్పకూడదు, తీయకూడదు అని అనుకున్నాను. ఇప్పుడు నాతో ఎవరైతే అట్లా మాట్లాడు నీకేమేమి జరిగిందో అన్ని చెప్పు అనే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్లేదు నీకు ఏదైనా పర్లేదు, ఏమన్నా అయితే మేము చూసుకుంటాం, ఏం కాదు పర్లేదు అట్లా చెప్పు అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ మాటలు విని నేను అక్కడ చెప్పినాను తప్ప పర్టికులర్ గా ఏదో ఉంది నేను నిజంగానే వాళ్ళు అలా అన్నారు అన్న విషయం నేను చెప్పాలని నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ వేలో అన్నారో నేనే వేలో అన్నానో నాకు తెలుసు, ఏ వేలో తీసుకున్నానో కూడా నాకు తెలుసు. సో నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ జరిగింది అయితే వాస్తవమే, కానీ అలా చెప్పకూడదు అనుకున్నాను. కానీ 10 మందిలోకి వచ్చిన తర్వాత 10 మంది మౌనికకు కేలా రెస్పెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు. అంటే ఇంటర్వ్యూ ఇష్టప్పుడే అనుకున్నాను నేను అక్కడ. నేను నాకు అర్థం, నాకు దీని తర్వాత నా లైఫ్ ఉంటుందో ఉండదో కూడా నాకు తెలీదు. సరే నేను ఇప్పుడు ఏ పర్సన్ వాళ్ళైతే ఉన్నారో చెప్పమన్నారు, చెప్పాలి. నేను ఆ బ్లైండ్ లో ఉన్నప్పుడు నేను ఇంకా అదే బ్లైండ్ లో ఉన్నా, అదే బ్లైండ్ లో చెప్పుకున్నా, అదే బ్లైండ్ లో చెప్పేసిన అంతే. ఇంకా ఓకే, ఓన్ గా పర్సనల్ ఇంటెన్షన్ అయితే కాదు, పర్సనల్ ఇంటెన్షన్ తో తీసుకొచ్చి పెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, మనుషుని బ్యాడ్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే నాకు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు ఉండదు. ఓకే, తర్వాత ఎట్లా మళ్ళీ హట్ అయిన వ్యక్తులకి ఎట్లా కన్వే చేయడం జరిగింది? హట్ అయిన వ్యక్తులు అంటే నేను ఎవరి పేరు చెప్పలేదు ఫస్ట్. నేను ఎవరిని ఏమన్నా అయితే వాళ్ళ క్లారిటీ ఉంది, క్లారిటీ మీకు కూడా తెలుసా అన్న, ఇప్పటికీ అసలు ఆ పర్సన్స్ ఎవరు అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తులేదు. నేను తీయాలా, పేర్లు తీయాలా? వద్దు, మీకు తెలుసు కదా, మీకు తెలిసి అయితే ఓకే. నేను ఇప్పుడు నార్మల్ గా పర్సన్స్ ఎవరైనా నేను తీసుకున్నాను, ఎందుకంటే అది అప్పుడు విషయం, అది నేను మిస్టేక్ చేసిన అని చెప్పేసి నాది నాకు తెలుసు. నేను ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకున్నా, ఇప్పటికీ చెప్తాను. నాకు ఇక్కడ ఎవరైనా అడిగినా కూడా నేను ఇబ్బంది లేకుండా చెప్తాను నా మ్యాటర్, నేను మిస్టేక్ చేసా అని చెప్పేసి. సో నేను దాని గురించి తీయదలుచుకోను. ఓకే మౌనిక, ఇది పక్కన పెడితే మొత్తానికి ఫోక్ పక్కన పెట్టడానికి మేజర్ కారణం ఆ మధ్యలో హెల్త్ ఇష్యూ మీన్స్ నాకు ఫిట్స్ వచ్చింది. నాకు బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను అప్పుడప్పుడు ఒక 2-3 సాంగ్స్ చేసిన తర్వాత నాకు మా అక్క వాళ్ళ పాప బర్త్డే కని హైదరాబాద్ వచ్చాను. నేను ఫోక్ సాంగ్స్ బ్రేకప్ అయినాక పక్కన పెట్టినవా, ఈ లవ్ లో ఉన్నావు కాబట్టి పక్కన పెట్టాల్సి వచ్చింది అనుకుంటున్నా? ఏంటి ఫోక్ ఇండస్ట్రీ? యాక్చువల్లీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా వర్షన్ చెప్తా, కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యి ఫోక్ లా డౌట్స్ పడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫోక్ మొత్తం మానేపించేసి ఒక హాస్పిటల్లో నర్స్ కింద జాబ్ చేసింది మౌనిక. అది రాంగ్. ఆ డ్రెస్సెస్ ఏంది మరి కొన్ని రీల్స్ లలో? అది చాలా రాంగ్. నేను నర్స్ చేసా, కాకపోతే నేను అది లవ్ పరంగా అబ్బాయి దూరం పెట్టమన్నాడు, ఇక్కడ జాయిన్ చేసా, అదలా ఏం లేదు. అబ్బాయి మాకు బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను 2-3 సాంగ్స్ చేసిన. 2-3 సాంగ్స్ చేసిన తర్వాతనే నాకు ఫిట్స్ వచ్చింది. ఇంకా ఫిట్స్ వచ్చిన తర్వాత నాకు బ్లడ్ 5 ఉంది, చేయొద్దని చెప్పారు. ఎందుకో లేదు నువ్వు అబ్బాయితోని మానేసిన తర్వాత కూడా తిరిగిన ఒక పార్క్ లో గొడవ అయింది.